విశాఖపట్నంలో త్వరలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సాగర్ తీరం నగరవాసులు సంబరపడుతున్నారు. సివిక్ అపోజిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్ వేదికగా విశాఖ నగరంలో సైక్లింగ్ లైన్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ను ట్యాగ్ చేస్తూ కోరింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లను ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సీఎం నిర్ణయాన్ని విశాఖ వాసులు స్వాగతిస్తున్నారు. ఉక్కు నగరం ఐటీ హబ్గా మారుతున్న తరుణంలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటైతే ఐటీ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందంటున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయంటున్నారు. సైక్లింగ్ ట్రాక్స్ నిర్ణయంపై విశాఖ వాసులు ఏమంటున్నారో వారి మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. విశాఖను పర్యాటక పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఐటీ సెక్టర్గా ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన ఒక ట్వీట్ వైరల్గా మారింది. విశాఖలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయబోతుందని చెప్పి ఆయన హామీ ఇవ్వడం కూడా విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దాన్ని ట్వీట్ చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థలు సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వెంటనే చంద్రబాబు నాయుడు కూడా స్పందన జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న వాకింగ్ చేసేవారు కొంతమంది ఉన్నారు. వారితో మాట అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ఒక ఎన్జిఓ సంస్థ విశాఖ గ్రీనరీ బాగుంది, ఫుట్పాత్ బాగుంది, అందంగా ఉంది, సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంటే బాగుంటుందండి, ఐటీ హబ్గా డెవలప్మెంట్ కాబోతుంది కాబట్టి యంగ్స్టర్స్ కోసం చెప్పి అన్నారు. సో ఎలా ఉండబోతుంది సైక్లింగ్ ట్రాక్ పెడితే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఐటీ జాబ్స్ చాలా వస్తాయి కాబట్టి చాలామంది కూర్చుని పనిచేస్తారు చాలాసేపు. దానివల్ల బ్యాక్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. వాకింగ్కి ఎలాగో బాగుంది, కానీ సైక్లింగ్ ఇంకా ఎక్కువ మూమెంట్తో ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఫెసిలిటీ కూడా ఉంటే ఇక్కడ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రజలకి అని నేను అనుకుంటున్నాను. సైక్లింగ్ ట్రాక్ చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే సైక్లింగ్ చేసినప్పుడు ఫ్రెష్ ఎయిర్ చాలా అవసరం. ఎందుకంటే బ్రీదింగ్ పెరుగుతుంది కాబట్టి ఇది అసలైన లొకేషన్, సరైన లొకేషన్. ఎందుకంటే సిటీ మధ్యలో అంటే వేరే వైబ్ ఉంటుంది. ఇక్కడైతే మార్నింగే ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి ఆ సైక్లింగ్ చేసే స్టామినాకి అది సూట్ అవుతుంది. సో సైక్లింగ్ ట్రాక్ ఇక్కడ చాలా చూడడానికే కాదు, లాజికల్గా కూడా చాలా సూట్ అయి ఉంటుంది. నగర అందాలను మెరుగుపరచడమే కాకుండా ప్రజల జీవన శైలి మార్చడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకువస్తుంది. ఇప్పుడు ఐటీ పరంగా అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి అండ్ యువత చాలామంది దాంట్లో ఉద్యోగాలు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా డెవలప్మెంట్తో పాటు టూరిజంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి వారు మా జీవన స్థితిని మెరుగుపరచాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే విశాఖలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది. విశాఖ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అందంతో పాటు ఆరోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే అది ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ ఉంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.